తెలంగాణ బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు సాగనివ్వడం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు మళ్లీ ఏదైనా పార్టీలోకి వెళ్లిపోతారన్న అనుమానం పెట్టుకున్న కట్టర్ బీజేపీ నేతలు వలస నేతల పట్ల ఆచితూచి స్పందిస్తున్నారని, వారికి పార్టీ పగ్గాలు అందకుండా జాగ్రత్త పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విందుకు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ నుంచి తొలి నుంచి బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విందుకు హాజరు కాకపోవడం తాజా చర్చలకు తెరతీసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన ఢిల్లీ విందు సమావేశంలో పాల్గొన్న వాళ్ళలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, గోడెం నగేష్, రఘునందన్ రావు ఉన్నారు. వీరంతా ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం. ఈ విందుకు హాజరు కాకపోవడం ద్వారా వాళ్ళు వేరు, మేము వేరు అనే సంకేతాలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇచ్చారన్న చర్చలు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ కి మధ్య విభేదాలు బహిరంగమైన నేపథ్యంలో ఈ విందుకు ప్రాధాన్యం నెలకొంది. ఈటెల రాజేందర్ కు బీజేపీలో ఊపిరి సల్పనీయడం లేదనే వాదన కూడా ఉంది. విద్యార్థి దశలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న ఈటెల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ లో చేరి ప్రజాబలం ఉన్న నాయకుడిగా బీఆర్ఎస్ లో బలమైన నేతగా ఎదిగారు. కేసీఆర్ తో తీవ్ర విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాల్సి వచ్చింది. నిజానికి బీజేపీ భావజాలానికి ఈటెల రాజేందర్ భావజాలానికి పొంతనే లేదు. కమ్యూనిస్టు ప్రగతిశీల భావాలు కలిగిన ఈటెల ఫక్తు మితవాద పార్టీలో చేరడమే అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన రాజకీయ అవసరాలు ఆయనను అటు నడిపించాయి. అయితే ఆయన చేరిన దగ్గర నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పొసగని పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఈటెల చేరిక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయంతో తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా కొంత బూస్టింగ్ వచ్చినట్టయింది. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి కొంత సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని భావించే సమయంలో కొత్త నేతలను బీజేపీ నేతలు మనస్ఫూర్తిగా స్వాగతించలేదనే తదుపరి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈటెల రాజేందర్ కు అనతి కాలంలోనే మోదీ, అమిత్ షా అభిమానం లభించింది. కానీ ఈటెల వంటి వారిని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్ రావు తదితర నేతలు పసగనివ్వడం లేదని బీజేపీ పార్టీ వ్యవహారాలను అతి దగ్గర నుంచి పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. అందుకే ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు. ఈటెల రాజేందర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగల నేతగా పేరుంది. నిత్యం జనాల్లో ఉండే నాయకుడు. ఇటువంటి స్థితిలో ఆయనకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే తమను దాటిపోతాడని, అందనంత ఎత్తుకు ఎదుగుతాడని సంఘ్ నేతలు భావించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కమ్యూనిస్టు ముద్ర వేసి అడ్డుపడ్డారని అంటున్నారు. నిజానికి ఇది ఈటెల ఒక్కరికతే కాదని సీనియర్ జర్నలిస్టు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో టీడీపీ రెండు కన్నుల సిద్ధాంతంతో ఉండేది. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ అప్పట్లో టీడీపీలో నెంబర్ 2 నాయకుడిగా చెలామణి అయిన నాగన్ జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ నగార పేరుతో పార్టీ పెట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. అప్పటికే తెలంగాణలో ప్రభావవంతమైన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన కూడా బీజేపీలో సంఘ్ నేతలే బయటకు వెళ్లిపోయేలా పుల్లలు పెట్టారని సీనియర్ జర్నలిస్టు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆపరేషన్ గులాబీతో కాంగ్రెస్ పార్టీ చిన్నభిన్నమైన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరారు. ఒక దశలో ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశాలపై చర్చ జరిగింది. పార్టీ అధిష్టానం ఆమెకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ప్రతిపాదనగా చేయగా సంఘ్, బీజేపీ నేతలు అడ్డుకున్నారనే చర్చలు అప్పట్లో సాగాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ను కూడా అదే సంఘ్ బ్యాచ్ అడ్డుకుంటుందనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలు మళ్లీ వలసపోయే అవకాశాలుంటాయని, అందులోనూ ఈటెల రాజేందర్ కు కమ్యూనిస్టు భావజాలం ఉన్నదని అధిష్టానం వద్ద మెలికపెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చేరిన కొన్ని రోజులకే పరిస్థితులను మెల్లగా అవగతం చేసుకున్న ఈటెల రాజేందర్ సంఘ్, బీజేపీ నాయకత్వానికి స్నేహ హస్తం అందించేందుకు ప్రయత్నించారని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఒక నాయకుడు చెప్పారు. ఒక పార్టీలోనే ఉన్నందున కలిసి పనిచేద్దామని అంటూ కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఒక సీనియర్ నేతకు ప్రతిపాదన పంపించారు. కానీ ఆయన కరకుగానే నిరాకరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి విందుకు బండి, కిషన్ రెడ్డి వంటి నాయకులు వెళ్ళకపోవడానికి కూడా లక్ష్మణ్ వంటి నాయకులు ఈటెల ఎదురుపడినా, విచ్చేసినా పట్టించుకోకుండా వెళ్లిన సందర్భాలు తాను చూశానని ఈటెల సన్నిహితుడు ఒకరు తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి విందుకు బండి, సంజయ్, కిషన్ రెడ్డి వంటి వాళ్ళు వెళ్ళకపోవడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎంత ప్రజాదరణ ఉన్న వాళ్ళైనా సరే వారికి సమాన దూరం పాటించాలని, వారిని గుర్తించాల్సిన అవసరం లేదనేది సంఘ్ నేతల అభిప్రాయంగా తెలుస్తున్నది.